హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 35వ భాగాన్ని వినేద్దాం. అమ్మో, నీకు వినిపిస్తుందా నా ఎద చప్పుడు అంటూ ప్రియా చేతిని అలాగే తన ఎద మీద పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేస్తాడు. నీకు తెలుసా, నువ్వు లేని ఈ 10 రోజులు నేను ప్రాణమున్న బొమ్మని అయ్యాను. నీవు లేని నేను ఒక శిలతో సమానం. భయం అనే పొరలలో చిక్కుకున్న నీ మనసుని అడుగు. నా మనసు నీకై ఎంతగా పరితపిస్తుందో. అమ్మో, ఇప్పుడు చెప్తున్నాను విను. ఎవరు మన మధ్యకొచ్చినా నిన్ను నా నుండి దూరం చేయలేరు. నేను కానివ్వను, అర్థం చేసుకో బంగారం అంటూ ప్రియా నుదుటి నా ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు వెళ్ళాలి అనుకున్నా నేను వెళ్ళనివ్వను అంటూ ప్రియా తల పక్కన కూర్చుంటూ వెనక్కి వాలి ప్రియా చేతిని పట్టుకుని గోడకి జారీలా పడతాడు. రాజ్ అలాగే నిద్రపోతాడు. బయట ఉన్న ఆదిత్యకి ప్రియని చూడాలనిపించి వచ్చి ప్రియని చూస్తూ పక్కనే స్టూల్ మీద కూర్చొని ప్రియా చేయిపై చెయ్యి వేసి కూర్చుంటాడు ఆదిత్య. అతను కూడా అలానే ముందుకు వంగి ప్రియా చేయి పైన నిద్రపోతాడు. మన సూర్య భగవానుడు రాగడానికి కొంచెం ముందంటే 5 గంటలు ఉదయం ప్రియకి మెలకువ వచ్చి చూస్తే ఒక చెయ్యి రాజు దగ్గర ఉంటే ఇంకో చేయిపై ఆదిత్య పడుకొని ఉంటాడు. ప్రియ మెల్లగా కదిపేసరికి ఆదిత్యకి మెలకువ వస్తుంది. ఆది, ఇప్పుడు ఎలా ఉందిరా ప్రియా అని తలపై చెయ్యి వేసి ప్రేమగా అడుగుతాడు. పర్వాలేదన్నయ్య, ఇప్పుడు బాగానే ఉంది అంటుంది. ఎందుకురా ఇలా చేశావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ రాజు నుండి దూరంగా వెళ్తున్నావు అనుకుని నా నుండి కూడా దూరంగా వెళ్ళావు. నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటాననుకున్నావురా అన్నాడు. సారీ అన్నయ్య, అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆలోచించలేదు. నేను రాజ్ గారు సేఫ్గా ఉండడం మాత్రమే ఆలోచించాను. ఆ శైలు నన్ను బెదిరించేసరికి అలా చేశాను. ఇంకెప్పుడు అలా చెయ్యకు. నువ్వు లేకుంటే భార్గవ్ నేను ఏమైపోవాలి? వీళ్ళ మాటలకి రాజ్కి మెలకు వచ్చిన ప్రియను చూస్తూ కోపంగా వెళ్ళిపోతాడు. అన్నయ్య, నేనేం చేసినా ఆయన మంచి కోసమే చేశాను. ఆయనకి నా మీద కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క ఆ శైలు, ఇంకో పక్క ఈయన గారి కోపం. ఓహో అంటూ తల పట్టుకుంటుంది. శైలు గురించి నువ్వు మర్చిపో. మా బావ గురించి ఆలోచించు. వాడు నీకేమవుతుందో అని రాత్రి నుండి నీ పక్కన నేను చూస్తూ ఉండిపోయాడు. మనిషి ఎక్కడున్నాడు, కానీ తను లోపల ఎంత టెన్షన్ పడ్డాడో నాకు తెలుసు. ఒక తపస్సు చేసి మౌన యోగిలా అనిపించాడు రా నాకు వాడు. వాడి తపస్సే నీకు ఏమీ కాకుండా చేసిందేమో. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ చేతిలో ప్యాకెట్తో వస్తాడు. రాజ్ ప్రియని మెల్లగా లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళి దింపుతాడు ఆదిత్యతో. అరే, మీ చెల్లిని ఫ్రెష్ కమ్మను అని ప్రియని చూస్తూ ఉంటాడు. ప్రియ డోర్ పెట్టుకొని ఫ్రెష్ అవుతుంటే తను బయటే ఉంటాడు. ప్రియ ఫ్రెష్ అయి వస్తుంది. ప్రియని మెల్లగా బెడ్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఫేస్ క్లీన్ చేసి ప్లేట్లో టిఫిన్ పెట్టి తినిపిస్తుంటాడు. ప్రియ కామ్గా తింటూ ఉంటుంది. టిఫిన్ తినిపించి టాబ్లెట్లు వేసి ఆదిత్యతో నేను బయటికి వెళ్తున్నాను, జస్ట్ 10 మినిట్స్ పనుంది, నేను వచ్చేదాకా ప్రియని చూసుకో అని తను వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తర్వాత అందరూ వచ్చి ప్రియని చూస్తుంటారు. సులోచన గారు, ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తావు? నిన్ను ఎప్పుడైనా తక్కువగా చూశానా? ఈ అత్తమ్మని వదిలేసి వెళ్ళిపోతావా అంది. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళాలని కాదు అత్తయ్య, కొన్ని కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఆకాష్ గారు కూడా. రాజ్ అన్నీ చెప్పాడమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించుకో, రెస్ట్ తీసుకో, అసలే ఆరోగ్యం బాలేదు అని అంటూ అందరినీ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. నిత్య సులోచన గారు కాసేపు అక్కడే ఉండి ప్రియతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సులోచన గారు ప్రియకి చక్కగా తలదువ్వి జడ వేస్తారు. నిత్య వచ్చి ప్రియకి స్టిక్కర్ పెట్టి రెడీ చేస్తుంది. ప్రియ మనసులో, నేను ఇలా చేసినా కూడా నాపై కొంచెం కూడా కోపం లేకుండా ఎప్పట్లానే ఉన్నారు. మీరు ఎంతో అదృష్టం చేస్తే ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరుకుతుంది అనుకుంటూ ఉంటుంది. ప్రియ, లావణ్య ఏది అని అడుగుతుంది. దానికి పెళ్ళి అయిందిలే అంది నిత్య. ప్రియ షాక్గా ఎప్పుడు ఎలా అంది. తర్వాత చెప్తానులేరా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు సులోచన గారు. ప్రియ ఆలోచనలో, అన్న అత్తయ్య నాకు చెప్పట్లేదు అంటే ఏదో జరిగింది, లేకుంటే లావణ్యకి ఇంత సడన్గా పెళ్లి జరగడం ఏంటి అనుకుంటూ టాబ్లెట్ల వల్ల నిద్రపోయింది. సులోచన గారు నిత్యతో, అన్నయ్య లావణ్యల పెళ్లి గురించి చెప్పేవరకు నువ్వు ప్రియతో ఏమీ చెప్పకు, అర్థమైందా అంది. అని తలూపుతుంది నిత్య. అదే రోజు సాయంత్రం ప్రియని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. రాజ్ దగ్గరుండి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ప్రియ భయం భయంగాని రాజ్తో పాటు వెళ్తుంది. ప్రియకు గుమ్మంలోని ఆగమని సులోచన ప్రియకి దిష్టి తీయడానికి హారతి తీసుకుని వస్తుంది. హారతిచ్చి ఇంట్లోకి రమ్మంటుంది. రాజ్ నేరుగా ప్రియని ఎత్తుకుని వాళ్ళ గదిలోకి తీసుకెళ్తాడు. ఆదిత్య వచ్చి రాజ్ని నేను వెళ్తున్నాను అంటాడు. అన్నయ్య ఎక్కడికి అంది ప్రియ. మనింటికి రా అన్నాడు ఆది. మనిల్లా అంది ప్రియ. హా ప్రియ, మన ఇల్లు అంటూ ప్రియ దగ్గరికి వచ్చి, అవునరా, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు, మనకి ఇల్లుంది, ఒక కుటుంబము ఉంది, అది కూడా పెద్దది, నాన్న బ్రతికే ఉన్నారు అంటాడు.
నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య, నానమ్మ అందరూ ఉన్నారురా. నువ్వు బాగా అయ్యాక అక్కడికి తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఆదిత్య చెప్తూ ఉంటాడు. ప్రియా మనస్సు మాత్రం ఆలోచిస్తుంటే కళ్ళు మాత్రం వర్షిస్తుంటాయి. ఆది ప్రియా 2 భుజాలపై చెయ్యి వేసి ప్రియా అంటూ కదపడంతో అన్నయ్య, నా నాన్న బ్రతికే ఉన్నారా? అంటే అమ్మ కూడా ఉందా అంటూ ఏడుస్తూనే ఉంటుంది. లేదురా, అమ్మ లేదు అంటూ తను కూడా ఏడుస్తూ ప్రియని హత్తుకుంటాడు ఆదిత్య. అలా కాసేపు అయిపోయాక రాజ్, ఒరే, ప్రియ ఏడిస్తే మంచిది కాదు, కానీ నేను ప్రియని చూసుకుంటాను, నువ్వు బయలుదేరు, మా చెల్లి నీకోసం చూస్తూ ఉంటుంది అన్నాడు. ఆది కూడా సరే అని, ప్రియా నేను వెళ్తున్నాను, బావని విసిరించకుండా, నువ్వు దేని గురించి ఆలోచించకుండా బావతో హ్యాపీగా ఉండు, బావని హ్యాపీగా ఉంచు, అర్థమైందా? ప్రియా అంది. ఆది ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతాడు. రాజ్ దగ్గరికి ప్రియా వచ్చి రాజ్ గారు అంటుంది. రాజ్ సైలెంట్గా ఉన్నాడు. ప్రియా రాజ్ని హక్ చేసుకుని నాకు అందరూ ఉన్నారు, నేను భార్గవ్ అనాథలం కాము, మాకు ఫ్యామిలీ ఉంది, ముఖ్యంగా మా నాన్న ఉన్నాడు అంటూ ఏడుస్తుంది. రాజ్ ప్రియా తలపై చేయి వేసి నిమురుతుంటాడు. రాజ్ గారు, నాకిప్పుడే మా నాన్నని చూడాలని ఉంది, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళరా, ఇప్పుడే ప్లీజ్ ప్లీజ్ అంటూ రాజ్ని చాలా ప్లీజింగ్గా అడుగుతుంది. రాజ్కి ప్రియా బాధ అర్థమై ఫోన్ తీసుకుని ఫ్లైట్ అరేంజ్ చేయమంటాడు. కానీ రాజ్ మాత్రం ప్రియతో మాట్లాడు. ప్రియా రాజ్ని చూస్తూ రాజ్ మొహాన్ని తన చేతుల్లో తీసుకుని ఐ లవ్ యూ కన్నయ్య అంటూ తన బాధనంతా పోయేలా రాజ్ పెదవులపై మధుర సంతకం చేస్తుంది. కాసేపటికి ప్రియకి ఊపిరాడడం లేదని రాజ్ కావాలని ప్రియని దూరం జరిపి రాము కాక అని పిలవడంతో రాము కాక వస్తాడు. రాము కాకతో జ్యూస్ తీసుకురమని చెప్పి తన అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతాడు. ప్రియ రాజుని చూస్తూ రాత్రి నుండి తనతో మాట్లాడటం లేదు, ఎందుకు? అవును, నేను ఇలా చేసినందుకు కోపం వచ్చినట్టుంది. ఈయన గనక నాపై కోపంతో మాట్లాడకుండా ఉంటున్నారు, ఇంకొక లైన్టే ఈ పాటికి ఏం చేసేవారో ఏమో అని అనుకుంటూ ప్రియ ఫ్రెష్ కావడానికి వాష్రూంలోకి వెళ్ళింది. రాజ్ కిందికొచ్చి అందరితో ప్రియ ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, ఎవరు కూడా ఈ ప్రస్తావన తన దగ్గరికి తీసుకురాకండి, తన కోలుకునే వరకు స్ట్రెస్ ఫీల్ కాకుండా చూసుకోవాలి, ఎప్పట్లానే ఉండాలి అందరూ, అలాగే ప్రియా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళమని అడిగింది. నేను రేపు ప్రియని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తున్నాను. ఎక్కడికి రాజ్ అన్నాడు ఆకాష్. డాడ్, ప్రియా ఫాదర్ రాఘవ అంకుల్ బ్రతికే ఉన్నాడు, ప్రియా తనని చూడాలని పట్టుబట్టింది, అందుకోసం ప్రియాని నేను వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నాను అన్నాడు రాజ్. ఆకాష్ గారు షాక్లో ఉంటారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, రాఘవ బ్రతికే ఉన్నాడా? అవును డాడ్ అని జరిగిందంతా చెప్తాడు రాజ్. ఇదంతా ప్రియకి తెలుసా అన్నాడు ఆకాష్. తెలియదు డాడ్, ఇన్ని రోజులు కోమలో ఉన్నట్లు తెలియదు అంటాడు రాజ్. ఆకాష్కి చాలా సంతోషంగా ఉంది. నేను కూడా రాఘవ్ని చూస్తాను, రాజ్ ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అన్నాడు. వద్దు డాడ్, నేను అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూసి కాల్ చేస్తాను, అప్పుడు అందరూ బయలుదేరి రండి అన్నాడు. సరేరా, మీ ఇష్టం అన్నాడు ఆకాష్. ఈలోగా రాము కాక జ్యూస్ ఇవ్వడంతో జ్యూస్ తీసుకొని ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియా రాజుని చూసి చూడగానే మొహమంతా చిట్లించి, అబ్బా ఇప్పుడు ఈ జ్యూస్ తాగాలా రాజుగారు, నేను తర్వాత తాగుతాను. రాజ్ ప్రియా వైపు ఒక లుక్ ఇచ్చి దగ్గరికి వెళ్ళి జ్యూస్ మొత్తం తాగించి టాబ్లెట్ వేస్తుంటాడు. ప్రియా అని ఎవరో పిలిచినట్టు అనిపిస్తే ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. అప్పుడే సోనా, వాసు వచ్చి ప్రియా అని పిలుస్తూ ఉంటారు. ప్రియా వాళ్ళని చూసి వెళ్ళి సోనాని గట్టిగా హత్తుకుని ఎలా ఉన్నావు అని అడుగుతుంది. సోనా ప్రియని దూరంగా జరిపి ప్రియా చంపపై ఒక్కటిస్తుంది. ఆ చర్యకి వాసు ఇటు రాజ్ ఇద్దరు షాక్ అవుతారు. ప్రియా చంపపై చెయ్యి వేసుకుని నవ్వుతూ సోనా వైపే చూస్తూ ఉంటుంది. సోనా, నవ్వకే, ఏంటే పెద్ద హీరోయిన్వి అనుకుంటున్నావా? చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు నీకు అర్థమవుతుందా లేదా అని చెడామెడా తిట్టిపడేస్తుంది. వాసు ప్రియని చూస్తూ కోపంతో, వదిలేయే, అది మనల్ని కాదు అనుకున్నది, మనమే భ్రమపడ్డాం, తనకి మనమేంటో, తన జీవితంలో మన స్థానం ఏంటో అది చేసిన పని వల్ల బాగా తెలుస్తుంది, ఇంకొకసారి దీన్ని నమ్మి మనం మోసపోవద్దు, మంచి గుణపాఠమే చెప్పింది. ప్రియకి వాసు అనే మాటలు గుండెల్లో దూసుకుపోతుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రియ వాసుని చూస్తూ, సారీరా, మీకు చెప్పకుండా వెళ్ళడం నాదే తప్పు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళవలసి వచ్చింది, సారీ అని తన చెవులు పట్టుకుని సారీ చెప్తుంది. ఆ టైంలో సోనాకి ప్రియని చూస్తే ఏడుపొచ్చి ఏడ్చుకుంటూ ఇద్దరు హాక్ చేసుకుంటారు. కాసేపు ఆగాక దూరం జరిగి ప్రియ చెంపపై చెయ్యి వేసి గట్టిగా తగిలిందా అని అడుగుతుంది. దానికి రాజ్, ఒక్కటి సరిపోదు, నా పేరు చెప్పి ఇంకోటి కూడా పీకు, అప్పుడు కానీ బుద్ధొస్తుంది మహారాణి గారికి అన్నాడు. రాజ్ అన్న మాటలకి వాసు రాజుని సూటిగా చూస్తాడు. అసలు ఏమైంది రాజ్, తను ఎందుకు వెళ్ళిపోయింది అన్నాడు. ఉందిగా, దాన్ని అడగండి, ఇంతవరకు నేను ఎంత అడిగినా చెప్పలేదు, ఇంతకన్నా ఎలా అడగాలో కూడా నాకు తెలియట్లేదు అన్నాడు.
ఇప్పుడు నన్ను ఏమీ అడగకండి. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్‌లో మీకు నేను ఏమీ చెప్పలేను. దయచేసి నన్ను ఏమీ అనకండి అంది ప్రియ. రాజ్ వాసుని చూస్తూ, నిన్నటి నుంచి ఇదే సంగతి. చూసావా ఎలా అయిపోయిందో? తను ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదు అంటాడు. సోనా ప్రియ తలపై చెయ్యి వేసి, నాకైనా చెప్పొచ్చు కదా అంది. సులోచన వచ్చి నిలబడి, మాట్లాడతారా లేక కూర్చుంటారా? అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రాజ్ ప్రియతో మాట్లాడకుండా వీళ్ళిద్దరితోటే మాట్లాడుతుంటాడు. అది సోనా గమనిస్తుంది. ఏంటి రాజ్, ప్రియ మీద అలిగావా? తనతో మాట్లాడటం లేదు? లేదు సోనా, తన నిజం చెప్పేంత వరకు నేను తనతో మాట్లాడను. ఇది మాత్రం పక్క. అలాగని తన మీద కోపము లేదు. తనకి ఏమైపోతుందనే భయంతోనే ఉన్నాను తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. అది నోరు తెరిచి నిజం చెప్తేనే కదా ఏదైనా పరిష్కారం ఆలోచించేది. అయినా ఇక్కడుంది రాజ్, అది చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. కాకపోతే తన నోటి ద్వారా వినాలని నాకు ఉంటుందిగా. నేను ఇప్పటికే సగం తెలుసుకున్నాను, ఇంకా కొంచెం ఉంది. అది కూడా తెలిస్తే అప్పుడు ఉంటుంది వాళ్ళకి నా చేతిలో ఈ రాజ్ అంటే ఏంటో. అలా వాళ్ళ మాటలు సాగుతున్నంతసేపు ప్రియ రాజ్ని చూస్తూ ఉంటుంది. రాజ్ కూడా చూస్తూనే ఉంటాడు, కానీ మాట్లాడు. ప్రియ, సోనా, నేను రాజ్ గారు రేపు మా ఊరికి వెళ్తున్నాం అంటుంది. మీ ఊరేంటి అంది సోనా. హా అవునే, మా నాన్న బ్రతికే ఉన్నాడు. ఆదిత్య అన్నయ్య చెప్పాడు అని ప్రియ సోనాకి మొత్తం చెప్తుంది. సోనా ప్రియ ఆనందాన్ని చూసి, నాకు నేను ఇలా సంతోషంగా చూడాలని ఎప్పటి నుండో ఉండేది. ఇన్నాళ్ళకు ఆ హ్యాపీనెస్ నీ ఫేస్లో చూస్తున్నానే. ప్రియ కంట్లో హ్యాపీనెస్ టీయర్స్ వచ్చేస్తున్నాయి. హా అవునే, నేను అనుకోలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. అనుకోలేదు నా లైఫ్లో. నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత కాసేపు మాట్లాడుకున్న తర్వాత సోనా వాళ్ళు వాసు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సులోచన ప్రియని రెస్ట్ తీసుకోమని చెప్పి తను వెళ్ళిపోతుంది. రాజ్ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రాజ్ రాత్రికి వచ్చేసరికి లేట్ అవుతుంది. అయినా ప్రియ రాజ్ కోసం భోజనం చేయకుండా కూర్చుంటుంది. రాజ్ వస్తూనే సులోచనతో, అమ్మా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్తుంటాడు. సులోచన, నేను రాము కాకతో భోజనం మీ రూమ్కి పంపిస్తాను. ప్రియ కూడా తినలేదు, ఇద్దరు కలిసి తినేయండి అంటుంది. అదేంటి ఇప్పటి వరకు తినకుండా ఉండడం? నిత్య, మేము తినమని అన్నా కూడా తనకి ఎందుకో తినాలనిపించలేదని తినలేదన్నయ్య అంది. ఈలోగా యష్ డ్యూటీ నుండి రావడంతో నిత్య యష్ ఏం కావాలో చూడ్డానికి లోపలికి వెళ్తుంది. రూమ్లోకి వచ్చిన నిత్యని యష్ వెనక్కి నుండి హత్తుకొని, ఐ మిస్ యూ రా అంటూ అలాగే ఉండిపోతారు. ఏం చేయను, నాకు నీ నుండి దూరంగా ఉండాలంటే ఏదోలా ఉంది. నువ్వేమో మీ ఇంటికి వెళ్ళవు, ఎప్పుడో ఒకసారి కనిపిస్తావు. నువ్వే ప్రపంచమైనా నాకు నిన్ను చూడకపోతే ఎలా ఉంటుంది అంటుంది నిత్య. ఊరుకోవే, నీకోసమే ఇవాళ వచ్చానుగా అన్నాడు. నిత్య యష్ని హత్తుకుంటూ, తొందరగా పెళ్లి చేసుకుందాం, ఈ దూరం నేను భరించలేను అంది. ఇప్పుడే మామతో మాట్లాడతానుండు అన్నాడు యష్. ఏమని అంది నిత్య. మామ, నీ కూతురు ఆగలేకపోతుంది, మా ఇద్దరికి తొందరగా పెళ్లి చేసేయండి అని అంటాను అన్నాడు. నిత్య యష్ని గట్టిగా గిచ్చి, ఏంట్రా నేను ఆగలేకపోతున్నానా? అయితే పో అంటూ యష్ నుండి దూరం చూడడానికి చూస్తుంది. యష్ వదిలితేగా. అలా 5-6 కాసేపు ఉన్న తర్వాత నిత్య యష్ని రమ్మని వెళ్తుంది. రాజ్ వడివడిగా నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి ప్రియని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. రాజ్ వచ్చేసరికి రాము కాక భోజనం పెట్టి వెళ్ళిపోతాడు. రాజ్ వచ్చి అన్నం ప్లేట్లో వడ్డించుకొని ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా ముందు ప్లేట్ పెడతాడు. ప్రియా ఏదో ఆలోచనలో ఉంటుంది. రాజ్ ప్రియా భుజంపై తట్టి ప్రియా ఇటు తిరిగితే ప్రియని రాజ్ తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి అన్నం కలిపి ప్రియా నోటి దగ్గర పెడతాడు. ప్రియ ఎంతకీ నోరు తెరవకపోవడంతో రాజ్ తన 2 చేతులతోనూ పట్టుకుని ఒక చేత్తో నోరు పట్టుకొని నోరు తెరిచి ప్రియా నోట్లో అన్నం పెడతాడు. గట్టిగా ప్రియా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. అయినా రాజ్ పట్టించుకోకుండా ప్రియకి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ప్రియ అదే ప్లేట్లో భోజనం కలిపి రాజ్కి పెడుతుంది. రాజ్ తింటూ ఉంటాడు. అలా ఇద్దరు కలిసి ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత రాజ్ ప్రియకి టాబ్లెట్లు ఇచ్చి రాజ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ప్రియ వచ్చి ల్యాప్టాప్ని పక్కన పెట్టి, చేసింది చాలు, ఇక పడుకోండి అని తను కూడా పడుకుంటుంది. రాజ్ ప్రియని దగ్గరికి లాక్కొని తన ఎదపై పడుకోబెట్టుకుని గట్టిగా హత్తుకుంటూ ఇన్ని రోజుల దూరాన్ని తెరవేస్తాడు. ప్రియా ముగ్గురును సవరిస్తూ ప్రియా కళ్ళపై తన పెదవుల ముద్రని వేస్తూ ఆపై నాసికపై ఆ తర్వాత ప్రియా బొగ్గులపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు. రాజ్ చేసే పనులకి ప్రియా ఒంట్లో నరాలని జూమని ఏదో తనకి ఇంతకు ముందు పరిచయం లేని అనుభూతిలో ఆ పనులు తన ఒంట్లో తీయని కోరికని రేకెత్తిస్తుంటే రాజ్ గుండెల్లో ఒదిగిపోయింది. రాజ్ ప్రియా మెడవంపుల్లో ముద్దు పెట్టుకోగానే ప్రియా రాజ్ చుట్టూ తన పట్టుని బిగిస్తుంది. రాజ్ ప్రియా పట్టులోని కోరికని గమనించి ప్రియా నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ప్రియా నుదుటిపై ముద్దు పెట్టి ప్రియని తన గుండెల్లో దాచుకుంటాడు. ప్రియా కూడా రాజ్ని అల్లుకుపోయి
అలా ఒకరి కౌగుల్లో ఒకరు, ఒకరి ఎదచప్పుడు ఒకరు వింటూ అదే జోలలాగా మారడంతో అలాగే నిద్రపోతారు. ఉదయభానుడు మేల్కొంటాడు. సో మనం కూడా మేల్కోవాలి కాబట్టి రాజ్ ప్రియాలకు కూడా మెలకువ వచ్చేస్తుంది. ప్రియా లేచేసరికి తను రాజ్ గుండెల మీద ఉండడంతో చిన్న స్మైల్ ఇచ్చి రాజ్ పెదవులపై గట్టిగా కిస్ చేసి వాష్రూంలోకి వెళ్తుంది ఫ్రెష్ కావడానికి. తను వచ్చేసరికి రాజ్ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. వర్కౌట్స్ చేయడం అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెష్ అప్ అయి ఇద్దరు కలిసి కిందికి వెళ్తారు. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి ఆకాష్ గారు, రాజ్ ఫ్లైట్ రెడీగా ఉంది, వెళ్ళి మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి, మీ ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం 10కి ఇచ్చారు, అక్కడ ల్యాండింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకున్నాను అని చెప్తాడు. ప్రియా వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది. రాజ్ కూడా హెల్ప్ చేస్తుండడంతో త్వరగా ప్యాక్ అయిపోతుంది. రాజ్ ప్రియాలు బయలుదేరుతుండగా సులోచన వచ్చి ప్రియకి పెరుగన్నం తినిపిస్తుంది. అక్కడ అందరినీ అడిగినట్టు చెప్పమ్మా అనడంతో సులోచన దగ్గర ఇద్దరు ఆశీర్వాదం తీసుకుని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే ప్రియకి ఒక విషయం గుర్తుకొచ్చి వెంటనే పూజ గదిలోకి వెళ్ళి రాజ్ పెట్టిన అమ్మగారి విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుని వస్తుంది. అదెందుకమ్మా అని అంటే, అత్తయ్య ఇది చేరవలసిన చోటు అదే కదా, దీనిని మా ఇంట్లో పెట్టేస్తాను. సులోచన సరే అనడంతో ప్రియ ఆ విగ్రహాన్ని రాజుతో సహా తన ఊరికి పయనమవుతుంది. ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆకాష్ గారు వస్తారు. ఫ్లైట్ ఎక్కి ఆకాష్ గారికి బాయ్ చెప్తారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ప్రియా చాలా సంతోషంగా ఉంటుంది తన ఊరికి వెళ్తున్నందుకు. రాజ్ గారు, నేను నా కుటుంబం దగ్గరికి వెళ్తున్నాను, అస్సలు ఊహించలేదు అంటూ చిన్నపిల్లలాగా చెప్తూ ఉంటుంది. ఇన్ని రోజులుగా ప్రియలో కనపడని సంతోషం కనిపిస్తుంది రాజ్కి. ప్రియని చూస్తూ తను తాను మర్చిపోతాడు. ఏంటి అని ప్రియ అడుగుతుంది. ఏమీ లేదని తన తల అడ్డంగా ఊపి ప్రియని తన పక్కన కూర్చోబెట్టుకొని బెల్ట్ పెట్టి తన కూడా కూర్చుంటాడు. ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ప్రియ రాజ్లను రిసీవ్ చేసుకోవడానికి ఆదిత్య వస్తాడు. విగ్రహంతో సహా ఫ్లైట్ దిగుతుంది ప్రియ. ఆది వెళ్ళి కారు తీసుకుని వచ్చి విగ్రహాన్ని జాగ్రత్తగా ముందు సీట్లో పెట్టి ప్రియని జాగ్రత్తగా నడిపించుకుంటూ కారు దగ్గర తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ముగ్గురు కలిసి ఆదిత్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. ప్రియ, ఇంతకీ మన ఊరు పేరు ఏంటి అని అడుగుతుంది. ఆదిత్య రామచంద్రాపురం అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తున్నాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తుంది, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.